ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కాబట్టి నేను అలా అనలేను. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, తేజ కానీ, వీళ్ళందరికీ ఒక మొండి ధైర్యం ఉంటుంది. అది మొండి ధైర్యమో కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్లు మెరుపులాగా ఉంటాయి. మీరు చెప్పిన 4 పేర్లు కూడా టాలెంట్ బ్యాంక్స్. ఏది అసలు ఆ స్కూల్లో ఏం జరగద్ది కాదండి, వాళ్ళంతా అక్కడ చేరారంట, అంత కష్టపడి కలిసి పనిచేశారండి. ఇప్పుడు మాకు షూటింగ్ అంటే ఎప్పుడు ఎన్ని గంటలు మొదలు పెడతాడు, ఎన్ని గంటలకు వదిలేస్తాడు అని తెలిసేది కాదు. టాలెంట్ బ్యాంక్స్ అనట. తేజ అనేవాడు కూడా ఎటువంటి కెమెరామెన్ ఎలాగే అంత డైరెక్టర్ అయిపోయి పెద్దవాడు అయిపోయి, అలా కృష్ణవంశీ గారు అంటే గారు అనలేను కానీ నాకు మా డార్లింగ్ అలా ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. రాము గారితో నాకు పెద్ద ఇది లేదు, కానీ తేజ గారు కూడా తక్కువ మాట్లాడతాం, ఎప్పుడైనా మెసేజ్ పెడతాం. వంశీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీకు సంబంధం లేని ప్రశ్న ఇంకోటి అడుగుతున్నాను. కృష్ణవంశీ గారు మీకు చాలా క్లోజ్ కాబట్టి నిన్న ఇదే ప్రశ్న మీ స్నేహితుడు శివాజీ రాజా గారిని కూడా అడిగాను, బట్ నాకు సమాధానం రాలేదు. అక్కడి నుంచి మీరు చెప్తారేమో చూద్దాం. కృష్ణవంశీ గారు, రవితేజ గారు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారో, ఎలాంటి సినిమాలు చేశారో, వాళ్ళ రిలేషన్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారి దగ్గర ఒక 3-4 ఇంటర్వ్యూలో రవితేజ గారి పేరు ప్రస్తావిస్తే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ అనేసారు. అసలు రవితేజ గారి గురించి మాట్లాడడానికి కూడా కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. దీనికి కారణం మీకు ఏమైనా తెలుసా? చెప్పే పని చెప్పండి. నిజంగా నాకు తెలియదు కానీ మా రవితేజ దగ్గర నేను ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉన్నా. బట్ అతను మా పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడు నేను వైవిఎస్ చౌదరి గోవిందా టైంలో, నిన్నే పెళ్ళాడతా టైంలో వెళ్ళి అతను తీసుకొచ్చి కారులో వెళ్ళినప్పుడు అంత స్నేహంగా ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు రవితేజ గారు. ఆయన ఏం మార్పు రాలేదు. నేనైతే ఏం గమనించలేదు. మరి నా పట్ల అలాగే కృష్ణవంశీతో ఆ రోజు ఎలాగ ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నాం. వాళ్ళిద్దరికి వాళ్ళకి పెద్దగా ఏముంది బాండింగ్, అన్ని రోజులు ఒకేలాగా ఏముంటుంది స్నేహం అంతే. అంతకుముందు నాకు తెలుసుండదు. వాళ్ళిద్దరు కూడా మంచి టాలెంట్లు. ఏమో రవి అంటే నాకు అంటే నేను నా పరిధి వరకే ఉంటాను. నేను ఎప్పుడు ఏ హీరోతైనా ఎంత స్నేహితుడైనా కానీ దీని వరకే నేను ఉంటాను, దాటి నేను అసలు ఉండను. కాబట్టి నాకేమైనా తెలియదు, ఏదో జరుగుంటుంది నాకు. సరే, ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, మీకు తోచింది చెప్పారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మాత్రం మీకు సంబంధం ఉన్న ప్రశ్నే. మీ మనిషి గురించే పూరి జగన్నాథ్ గారు. ఆయన ఒక తరానికి ఎలాంటి బ్లడ్ ఎక్కిచ్చారంటే, ఆ బ్లడ్ మా బాడీలో పరిగెడుతుంటుంది. అవును, అలాంటి బ్లడ్ ఎక్కిచ్చారు సినిమాలతో. అలాంటి పూరి గారు ఈ మధ్యకాలంలో ఆయన రేంజ్ సక్సెస్ కొట్టట్లేదు. పూరి జగన్నాథ్ కెరీర్లో వెనకబడడానికి కారణం ఏంది? అసలు ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది? ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుంది మీకు తెలిసి? నాకైతే ఎటువంటి అంచనా లేదు. అతనితో నేను కలవలేదు. తమ్ముడు నాకు బిడ్డలాగా. కానీ నేను ఎదురుగుండా ఉంటే నేను కూర్చున్న వరకు అతను కూర్చోడు. అంత ప్రేమ ఈ రోజుకి నాకు ఉంది. బట్ నేను కలిసి చాలా కాలం అయింది. ఇప్పుడు కలవాలని కూడా అనిపించట్లేదు. ఎందువల్ల? నాకు కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు నేను ఒక మనిషినే కదా స్వామి. ఇప్పుడు నాకు కోపం ఉంటుంది, నాకు మౌనం ఉంటుంది, నాకు బాధ ఉంటుంది, నాకు ఉంటుంది కదా. సో అలాగే నేను మనిషినే. సో ఆ పిల్లోడు నేను 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 కాపు కాసిన పిల్లోడు. అతను కూడా ఓపెన్గా స్టేట్మెంట్స్లో నాకు డబ్బు లేనప్పుడు డబ్బు ఇచ్చాడు, వర్క్ లేనప్పుడు వర్క్ ఇచ్చాడు, ఇలా ఏదో ఆ అసోసియేషన్ ఉండేది మాకు. అతని పెళ్ళి కూడా నేను షూటింగ్ చేస్తున్న నా టెలివిజన్ దీంట్లోనే అతను ఈ అమ్మాయిని చూసి లవ్ చేసింది, లావణ్యని. సో ఏమో ఇప్పుడు ఆ రిలేషనే లేదు మాకు. లాస్ట్ ఒక 2 years 3 years క్రితం అనుకుంటా, నేను మనం సైతం ఫంక్షన్కి పిలిస్తే వచ్చాడు, మాట్లాడాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఏదో యాప్ చేస్తా అన్నాడు, చేయలేదు. ఆ తర్వాత మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు రామకృష్ణరాజు అని. అతన్ని నేను ఎప్పుడైనా బావ అంటాం, అతను బావ అంటాం, నేను బావ అంటాం. అంటే నేను ఇతని కెరీర్ పరంగా నేను కాపు కాసినోడిని, ఆర్థిక పరంగా అతను కాపు కాశాడని ఆ ఫీలింగ్. ఏదో మరి అది కరెక్ట్ కాదో తెలీదు. అతను సినిమాల్లో అతను జీవితం పెరిగిపోయినప్పుడు నేను నా స్థానం నాకుంటేనే నేను అక్కడ ఆ స్థానంలో ఉంటా, లేకపోతే ఎక్కడా ఉండను. పూరి జగన్నాథ్ గారికి స్టార్టింగ్లో ఆ డీడీలో వర్క్ కూడా మీరే ఏదో అప్పచెప్పారని తెలిసింది. ఎన్ని ఎపిసోడ్లు చేశారు ఆయన అక్కడ? చేసాం చాలా, అంటే చాలా చేసాం, చాలా రకాలు చేసాం. ఏంటో పొట్లాలు కట్టుకొని ఫుడ్ తీసుకుని వెళ్ళి చేసుకొని, అంటే మాకు లిమిటెడ్ బడ్జెట్ ఉండేది.
అదే చేసుకునే వాళ్ళం. చాలా చాలా చేసాం, చాలా రకాలైన ప్రయోగాలు చేసాం మేము. సార్ ఇప్పుడు మీ లైఫ్లో కల్లా మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అది మీ లైఫ్కి సంబంధించింది కాదు, మీరు అక్కడ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవలు మీరు ఉండాల్సి వచ్చింది, చాలామంది స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది. అలీతో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? నమ్మన్నా చాలా మంచి స్నేహితుడు నాకు. ఆ రోజు అలీ గారితో మీరు అంటే ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. అదే అది అతను మర్చిపోయింటాడు. నేను అలీతో ఫైట్ చేయలేదు కాబట్టి నాకు అదే ఏం లేదు. నరేష్ గారితో ఎలా ఉంది మీ రిలేషన్? బాగానే ఉంది. నరేష్ గారితో బాగుందా? నరేష్ గారితో నేను సపోర్ట్ చేసిందేగా, నరేష్ని కూడా చేసిందే. నాగబాబు గారితో? అన్నయ్య కదా. రాజేంద్ర ప్రసాద్ గారితో ఎట్లా? రాజేంద్ర ప్రసాద్, అసలు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రపంచాన్ని ఎదిరించాను కానీ నేను ఆ రోజు. కరెక్ట్. కానీ అదే రాజేంద్ర ప్రసాద్ని గెలిపించిన తర్వాత తప్పు చేసామేమని బాధపడలేదా? అయిపోయింది కదా, మాట్లాడండి సార్. అయిపోయింది. చాలా బాధపడ్డారు కదా. బాధ అదే రాజేంద్ర ప్రసాద్ కోసం మీరు దాసర్ గారితో కూడా కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులని ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంతమందిని వ్యతిరేకించి నాకు తెలిసి మీరు, శివాజీ రాజా గారు, ఇంకొకరిద్దరు అనుకుంటాను, శివాజీ కూడా వెళ్ళిపోయాడు మధ్యలో. అవును, శివాజీ, ఉత్తేజ్ కూడా వెళ్ళిపోయారు. స్క్రోలింగ్ కూడా వచ్చేసింది. తర్వాత మళ్ళీ వచ్చారు, గెలిచారు. శివాజీ గెలిచాడు ఆయన మీద, మన అలీగారి మీద. ఇంతమందిని ఎదిరించి రాజేంద్ర ప్రసాద్ని గెలిపిస్తే ఎందుకు మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు అక్కడ ఆయన ఉన్నప్పుడు? నేను పవర్ఫుల్ బాస్, నన్ను మీ దగ్గర పెట్టుకుంటే మీరు కూడా పవర్ఫుల్. వద్దంటూ నేను ఒక్కడనే పవర్. ఇప్పుడు నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారితో మీ టర్మ్స్ బాగున్నాయి? నాకేం అవసరం లేదు. నేనేమంటున్నానంటే, నేను బ్రదరు, తమ్ముడు, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. అంచేత నా స్నేహం ప్యూర్గా ఉంటుంది, నా మాట ప్యూర్గా ఉంటుంది. నేను మీ దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాలో నటన మొదలవుద్ది. అది నాకు ఇష్టం లేదు. నేను నటించడం మొదలైతే స్నేహంలో నా జీవితం తగ్గిపోతూ ఉంటుంది. నా ధ్యేయం ఏంటంటే, సర్వీస్ ఈజ్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. టైలెండ్లో ఉన్న మన లైఫ్లో నేను ఇంకా పిల్లోడు టైలెండ్లో ఉన్న నాకెందుకు ప్యూర్, దట్స్ ఆల్. కరెక్టే, కానీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు. నేనేమంటున్నానంటే, నాకు అవసరం లేదు. నువ్వు నన్ను ఏదైనా చేయాలి బ్యాడ్గా అనుకుంటే అది మీ ప్రాబ్లం తప్ప నాకేం అవ్వదు. నేను నా చుట్టూరా విపరీతమైన విషపు పాముల మధ్యలో బతుకుతుంటాను నేను. ఈ సమాజం అలాంటిది. ఈ పాములు కాదు, ఈ పాములు నేను చెప్పాను కదా, తాచిపాము కూడా నన్ను చూసి అలాగా వెళ్ళిపోయానంటే నేను కూడా దాన్ని ఏమి చేయాలని అనుకోను అసలు. నేను పాము చంపాలని అనుకోను. అలాంటప్పుడు అలా సమాజం స్వామి, ఇప్పుడు డబ్బుకి విలువ పెరిగిపోయింది. డబ్బు విలువ కంటే భూమి విలువ మరీ పెరిగిపోయింది. విలువలు ఎప్పుడైతే వీటి మీద పెరిగిపోతాయో మనిషి విలువ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, క్రిమినల్ ఆలోచన పెరిగిపోతాయి. అప్పుడు ఎంత అప్రమత్తంగా బతకాలి మనం. పేపర్లో చూస్తున్నాం, మొగుడిని చంపేసే భర్తలు, పిల్లల్ని చంపేసే తల్లులు, ఏమిటి? సో అలాంటప్పుడు అప్రమత్తంగా ఉంటున్నప్పుడు. ఇందాక మీరు శివాజీ, హీరో శివాజీ మావాడు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నారు, తమ్ముడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో ఒక ప్రకంపన సృష్టించాయి. ఆయన చెప్పింది మంచి అని ఆయన చెప్పుకుంటున్నా, బట్ అందులో కొన్ని రాంగ్ వర్డ్స్ దొరికాయి. ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఆయన్ని ఇండస్ట్రీ వదలలేదు. బట్ అసలు ఆ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? నేను అంటే ఆ వ్యవహారం లేడీస్కి జెంట్స్కి మధ్యలో అనే ఆలోచించాను తప్ప అనసూయకి శివాజీకి మధ్యలో ఆలోచించలే నేను సార్. ఎందుకంటే అనసూయ గారు కూడా నాకు చాలా విలువ ఇచ్చే ఒక స్త్రీ. నాకు మా ఇండస్ట్రీలో మనిషి చాలా విలువ ఇస్తుంది నాకు. ఆవిడ కానీ, ప్రగతి గారు కానీ, వీళ్ళు నన్ను చాలా విలువిస్తారు. నేను ఏదైనా ప్రోగ్రాం చెప్తా, ప్రోగ్రాంకి వస్తారు, చూస్తారు, అభినందిస్తారు. శివాజీ అయితే నా బిడ్డ, నా తమ్ముడు. బట్ శివాజీ ఎప్పుడు ప్యూర్గానే ఉన్నాడు. సమాజం పట్ల శివాజీ అనే వ్యక్తి ప్యూర్గానే ఉన్నాడు. నేను అదే నమ్ముతాను, అంతే. అది మించి అనసూయని అన్నాడు, అలా తినుకోవాలన్నా. అనసూయ కూడా మన అమ్మాయి కాబట్టి అనసూయని అనద్దని అంటాం. నేను అలా చూడలా. స్త్రీలకి పురుషులకి జరిగిన ఒక సంవాదంగానే నేను దాన్ని చూస్తున్నా తప్ప, శివాజీ గురించి తీసుకుంటే శివాజీ ఏం చెప్పాలని అంత ప్యూర్గానే ఉంటాడు సార్. బట్ ఆ 2 మాటలు తప్పు. అతను ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకుంటున్నా, తప్పు. దట్స్ ఆల్.
ఓకే సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.